అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ఇలాంటి కార్యక్రమం అనగా ఈ ఆర్ఫన్ చిల్డ్రన్స్తోనూ అనాథ పిల్లలతోనూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ పిల్లలతోనూ నూతన సంవత్సర సెలబ్రేషన్స్ జరుపుకోవడం అన్నది నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం చేయడానికి నేను ప్రతి నెల 10,000 రూపాయలు నాకు సంపాదన నుంచి పక్కన పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి సంవత్సరానికి 1,20,000 అవుతుంది. సో అది ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమం చేయడానికి నా అవసరం ఉన్నవారికి, నా చేయూత అవసరం ఉన్నవారికి చేతనైన విధంగా చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరము ఈ 1,20,000 కాకోకుండా నా పిల్లలు కూడా దీనికి తోడ్పాటు కావడము, సపోర్ట్ చేయడంతో ఈ సంవత్సరము 1,70,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ పిల్లలకు ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ వాళ్ళు చెప్పడం ప్రకారము వాళ్ళకు కావాల్సినవి ఈ నూతన సంవత్సరం సందర్భంగా వాళ్ళకి ఏదో గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంతకుముందు నేను 8 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు నాకు మీడియా మిత్రులే చాలా తోడ్పాటు చేసి ఇది మీడియా ముఖంగా 10 మందికి తెలియపరిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే ఇలాంటి ఈ కార్యక్రమాలు చూసి నాకు చాలామంది మరి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఏంటి, వాళ్ళ పిల్లల బర్త్డేలు అయితే ఏంటి, వాళ్ళ ఇంట్లో మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా ఇలాంటి పిల్లలకు, ఇలాంటి అనాథ పిల్లలకు సహాయం చేసి వాళ్ళు మరీ నాకు ఇన్ఫామ్ చేయడం అనేది నేను చాలా సంతోషించదగ్గ విషయము. ఆ కీర్తి అంతా కూడా, ఆ గొప్పతనం అంతా కూడా మీడియాకే సంక్రమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవడానికి ఈ సొసైటీ నుంచి నాకు మంచి తోడ్పాటు కావాలని, ఆ దేవుని ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.